సంతోషం అవుతుండింది కదా? అవును కదా? అకస్మాత్ ఆ బిడ్డ నుంచి తప్పే అయిండొచ్చు, 100% తప్పే అయిండొచ్చు. అయినా బిడ్డ వచ్చి ఎప్పుడో చెప్పుకుంటుంది కదా, అప్పుడు మనం అంటాము దాన్ని సరిచేసేదానికి పూర్తి ప్రయత్నం మనం చేస్తాం కదా. అకస్మాత్ బిడ్డ చెప్పుకోకపోయినప్పుడు మనం ఏమంటాము, నువ్వేమొచ్చి నాకు చెప్పలే కదా బాబు, మీరు పెద్దోళ్ళు అయిపోయినారు, మీ ఇష్టం, మీ మనసుకు వచ్చింది మీరు చేసుకోండి, నేనెందుకు మీ గురించి చింత చెయ్యాలి, బాధపడాలి అంటాం కదా. అలాగే బాబా కూడా ఏం చేస్తారు, మనం చెప్పుకోకపోతే సరేలే బిడ్డలు పెద్దవాళ్ళు అయినారు, వాళ్ళంతకి వాళ్ళే కష్టపడుతున్నారు, వాళ్ళంతకి వాళ్ళే చేసుకుంటూ ఉన్నప్పుడు నేనెందుకు చింతపడాలి అని కూడాను బాబా వేరే బిడ్డల పక్కకి వెళ్ళిపోతారు. ఎందుకంటే బాబాకి ఇడీ సృష్టి అందరూ బిడ్డలే కదా. కానీ బాబా నాకి ప్రతి క్షణము బాబా సహయోగం నాకి కావాలి అంటే నేను ప్రతి ఒక్క మాటని బాబాకి చాచూ తప్పక చెప్పాలి. ఊరికే చెప్పేది కాదు, ఆ మాట ఏదున్నాదో ఎలాగున్నాదో ఆ బాబాకి దాన్ని సత్యమైన మనస్సుతో చెప్పాలి. అందుకే బాబా చెప్తారు కదా, సచ్చే దిల్ పర్ సాహెబ్ రాజీ కదా. సత్యమైన మనస్సుతో మనం బాబాకి చెప్పినప్పుడు ఆ బాబా ఎంత పూర్తి చెడిపోయిన పనైనా కావచ్చు, కానీ దాన్ని బాబా సరిచేస్తారు. మరి మన నుంచి అయినటువంటి తప్పుని మనం ఎప్పుడు బాబాతో సత్యమైన మనస్సుతో చెప్పుకుంటామో బాబా ఆ మాటని క్షమిస్తారు కూడా. మరొక్కసారి మన నుంచి ఆ తప్పు కాకుండా బాబా మనకి దారి చూపిస్తారు, మరి శక్తి ఇస్తారు. మనము బాబాకి అన్నీ తెలుసులే అనేసి అనుకుంటే బాబా ఏం చేస్తారు, బాబా డిటాచ్ అయిపోతారు కదా. కాబట్టి మనం బాబాకి ప్రతి ఒక్క మాటని కూడా సత్యంగా చెప్పాలి. రెండవది, ఏ రోజు మనము బాబాకి మన జొత్తవాళ్ళగా చేసుకుంటామో ఎన్నో కర్మ బంధనాల నుంచి మనం విడుదలైపోతాం. మనుషుల్ని జొత్తవాళ్ళగా చేసుకుంటే మన బంధనాలు పెరిగిపోతాయి కదా. బంధనాలు పెరిగేది ఇష్టమా, బంధనాలు తెంపుకునేది ఇష్టమా? తెంపుకునేది ఇష్టమా, పెంచుకునేది వద్దా? వద్దా? ఇంటికి వెళ్ళాలనా? కాబట్టి బంధనాలు వద్దా మనకే? మనుషుల జతలో బంధనాలు, బాబా జతలో సంబంధాలు కదా. బంధనం మనకి దుఃఖం ఇస్తుంది, సంబంధం మనకి సుఖాన్ని ఇస్తుంది. అందుకే బాబాకి సుఖదాత అనేసి అంటాం అన్నమాట. దుఃఖహర్త సుఖకర్త అంటే మన అన్ని దుఃఖాల్ని బాబా దూరం చేస్తారు. అలాంటప్పుడు బంధనాలు పెంచుకునేది ఈజీనా లేదా సంబంధాలు పెంచుకునేది ఈజీనా? పెంచుకునేది ఈజీనా? నిభాయించేది అది కష్టం కదా. సంబంధం ఎక్కడుంటుందో ఆ నిజమైన సంబంధం ఉందంటే అది నిభాయించేది కష్టం కాదు. కేవలం చూపించుకునేదానికి సంబంధం ఉన్నదనుకోండి, అక్కడ నిభాయించేది కష్టమవుతుంది. ఎందుకంటే బయట నుంచి మన ఊరికే సంబంధం చూపించుకునేదానికి బాబా నువ్వు సర్వసంబంధి బాబా అంటున్నాము, కానీ దాన్ని మనస్పూర్వకంగా బాబా చేతిలో అన్ని సంబంధాల్ని జోడించలేదు.
కాబట్టి అక్కడ మనకి నిభాయించేదానికి కష్టం అవుతుంది, అక్కడ మన బ్యాలెన్స్ హెచ్చు తక్కువ అయిపోతుంది అన్నమాట కదా. సో కాబట్టి ఏమప్ప అక్క క్లాస్ చేయించకొచ్చినారా, గేమ్స్ చేయించకొచ్చినారు అనుకుంటారా? ఈరోజు మీకు కొన్ని గేమ్స్ చేపించేసి వెళదామనేసి. అడదామా? ఓకేనా? రెడీనా? ఓకే అన్నయ్య, కొద్దిగా ఈ ట్యాక్స్ అందరికీ ఒక్కటి ఇచ్చేసేయండి. ఏమి అక్క దారం ఇస్తున్నారు, ఎవరు కట్టాలంటారా? కట్టేస్తామా బాబాకి అందరు? నేను మరి అట్లా ఇక్కడ ఈ బిల్డింగ్ దాన్ని ఇప్పుడు కట్టేస్తాం. మరి మీరు ఎవరు ఇంటికి వెళ్ళకూడదు, వెళ్ళరా? పూజారి వెళ్ళిపోతారమ్మా, కట్టేసిన తర్వాత పూజారికి పని లేదమ్మా. అవునా లేదమ్మా? ఇప్పుడు పెళ్లి చేపించిన పూజారి మాంగళ్యం కట్టించేసిన తర్వాత పూజారి అక్కడ ఉంటాడా? ఉండడు కదమ్మా. పూజారి జ్ఞాపకం కూడా చేసుకోరు. మరి చేసుకుంటారా? చేసుకుంటారమ్మా? ఎవరు చేసుకోరు కదా. సంబంధం చేసిన తర్వాత పూజారి పని అయిపోయింది. అలాగే ఈరోజు మీకు కూడా అందరినీ బాబా చేతిలో గంట కట్టేస్తామనేసి అందుకే దారాలు ఇచ్చినాను అనమాట. అయిపోయిందా? అందరికీ దొరికిపోయిందా? ఇంకా ఇప్పుడు బాకీ ఉన్నదేమో కదా. అందరికీ అయిపోయింది అన్నయ్య? అన్నకి ఇంకా దొరకలేదు. అన్నయ్య మీరు కూడా గేమ్ ఆడవచ్చు మా జతలో. అందరికీ దొరికిందా? దొరికిందా? లేదు దొరకకపోతే చేయిపోయిన ఎత్తండి. దొరికిందా? ఓకే. ఇప్పుడు మీకు ఒక 5 minutes టైం ఇస్తాము. ఇందులో గంటలు వేయాలి. గంటలు అంటారా, ముడి అంటారా, ఏమంటారు? ముడి అంటారా మీరు? ఓకే. ఎన్ని ఎక్కువ ముడులు వేస్తే వాళ్ళకి ప్రైజ్ దొరుకుతుంది. ముడి వేస్తాం కదమ్మా, ముడి తెలుసు కదా. లేదు స్టార్ట్ చేయండి. స్టార్ట్ 1 2 3 స్టార్ట్ చేయండి. ఎన్ని ఎక్కువ ముడులు వేస్తారో చూద్దాం. మీకు ఇప్పుడు ఇంకా 4 నిమిషాలు టైం ఉన్నది. 4 నిమిషాల్లో మంచిగా ఫాస్ట్ గా వేయండి. 4 నిమిషాలు ఎన్నైనా వేయండి. అందుకే మీకు పెద్ద దారం ఇచ్చినాము. ఎంత ఎక్కువ వేస్తే అన్ని మీకు మార్కులు. ఎంత వేస్తారో వేయండి, ఫాస్ట్ గా వేయండి. అన్న ఫోటోలో కెమెరాలో మీరు అందరూ పెడుతున్నారు ఎంత ఫాస్ట్ గా ముడి వేస్తున్నారు అనేసి. బాబు కూడా తీస్తున్నారు, అన్న కూడా తీస్తున్నారు. తర్వాత మీకు అందరికీ చూపించాను కదా అన్న, మీరు అన్ని ముడి వేసింది. ఒక్క నిమిషం అయ్యింది. బాగా రండి బాగా. పూలు కడుతున్నాము. పూలు కట్టినప్పుడు గంటలు వేస్తాం కదా, ముడ్లు వేస్తాం కదా పూలకి. ఫస్ట్ రత్నమ్మకయ్య బాగా చేసింది. ఎన్నెన్ని గంటలు వేస్తారో వేయండి, ఎన్నెన్ని ముడ్లు వేస్తారో వేయండి. ఇంకా 1 నిమిషం టైం ఉన్నది. ఎందుకు నాన్న నువ్వు వాడుతుంటలేదు? ముడి వేసేకి రాదమ్మా నాన్న. దారం ఇవ్వలేదా మీరు? ఇవ్వండి.
పిల్లలు ఇంకా మనకి నా ఫాస్ట్ గా వేస్తారు. ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఇవ్వండి, ముగ్గురికి ఇవ్వండి, పర్లేదు. ఇంకా వీళ్ళకి నా ఫాస్ట్ గా వేస్తారు. వేయనా ముడి వేయమ్మా. గట్టిగా వేయాలి, లేకపోతే మరి పూలన్నీ ఉదిరిపోతాయి. బాబా అయిపోయిందా? దాని కానీ అయిపోయిందా? అంత ఫాస్ట్ గా ముడి వేసేస్తారా? ఓకే, స్టాప్ స్టాప్. ఇప్పుడు కొద్దిగా లెక్కేయండి. ఎన్ని ముడ్లు వేస్తున్నారు? 27. లైన్ గా చెప్పుకొని రండి అందరూ. 24, 27. ఎంతమా? 14. అన్నయ్య 11, 17, 18. ఉండండి ఉండండి, లైన్ గా వస్తామంట, లేకపోతే చెప్తే అర్థం అవ్వదు. అక్క ఎన్ని ముడ్లు వేస్తున్నారు అక్కయ్య? అయిపోయింది. ఇక స్టాప్ అంటే స్టాప్, ఇక వేయకండి. 12. అక్క ఎన్ని వేశారు? 12. వెనకక్క లెక్కేస్తున్నారు. 14, 11, 12. నానా 2 వేస్తున్నావా? ఓకే బాబు, నువ్వు 3. నువ్వు నాన్న 3. అక్కయ్య 15, 14. అక్కయ్య వెనక అక్క లెక్కేస్తున్నారు. పర్లేదు అందరూ మీ నాకు ఫాస్ట్ ఉండరమ్మా, నా లాంటి స్లో వాళ్ళు కూడా ఉంటారమ్మా కొద్దిగా. అక్క 12. అక్క 20. అక్క మీ పక్కలో ఉండే అక్క ఎన్ని వేస్తారు? పర్లేదు, ఒక 20 అయినా వేసింటారు. అక్క 13. మీరుమా 17, 19, 22, 15, 19, 12, 15. అక్క 16. లాస్ట్ అక్క 15. ఓకే 26. 26 ఎవరు? అందరికి లాస్ట్ హైయెస్ట్ 27. ఒకసారి జోరుగా చప్పట్లు కొట్టామా అక్కకి? హైయెస్ట్ 27. లోయెస్ట్ పిల్లలండి లాస్ట్ లో వేస్తారు, పంపడికి ఫస్ట్ లో ఇవ్వలేదు దారాలు. ఇప్పుడు నిజమైన గేమ్ ఏమంటే ఏమర్థమైంది? ఇప్పుడు నిజమైన గేమ్ ఏమంటే మరి మీకు ఇప్పుడు అదే 3 నిమిషాలు టైం ఇస్తాము, ఆ 3 గంట ఇప్పాలి. ఫాస్ట్ గా ఇప్పండి. ఇప్పుడు చూద్దాం. ఏందమ్మా అట్లంటే? మీరే కదమ్మా వేసింది, నేనేం వేయలే కదమ్మా. నేను వేయలేదమ్మా, ముడులు మీరే వేశారు, మీరే ఇప్పాలి కదా. అదే 3 నిమిషాల్లో ఫాస్ట్ గా ఇప్పాలి. ఇప్పుడు అన్నయ్య కొద్దిగా లైట్స్ వేసేయండి అన్నయ్య, ఏమవుతాయో. అంతేనా? బ్రహ్మముడి కాదా? మీ టైం అయిపోతున్నది, 3 నిమిషాలు టైం ఉన్నది. 3 నిమిషాలే టైం ఉన్నదమ్మా, దాంట్లో 1 నిమిషం అయిపోయింది. ప్రయత్నం చేయండి చూద్దామంట. బ్రహ్మముడి మనమే వేసిన ముడి బ్రహ్మముడి అయిపోయా అందుకే మీరు బ్రహ్మ అయినా తీయండి దాన్ని. కాబట్టి తీయండి. 2 నిమిషాలు అయిపోయిందమ్మా, 1 నిమిషం మాత్రం బాకీ ఉంది. రెండు తీసేసారా? సరే, ఇంకా 1 నిమిషం
ఉన్నది, ఒక్క నిమిషం ఉన్నదమ్మా, మీకు ఇంకా టైము. ఎన్ని ముట్లు తీస్తారో తీయండి. ಮೂರು ಬಿಚ್ಚಿ ಲಕ್ಷ್ಮೀ ಆಗೋದಿಕ್ಕಾಗಲ್ವಾ? ఓకే, స్టాప్. ఓం శాంతి. ఈ ఆట ఎందుకు ఆడించినామంటే కర్మ బంధనాల్ని మనము చాలా ఫాస్ట్ గా వేసుకొనేస్తాం కదా. అందులో కూడా కాంపిటీషన్ గా వేసుకుంటాము. వాళ్ళకి నలుగురే ఫ్రెండ్స్ అంట, నాకు 6 మంది ఫ్రెండ్స్ ఉండాలి, మా ఫ్యామిలీలో నా పేరు మంచిగా ఉండాలి, అందరూ కూడా ఎక్కడ పోయినా కూడా నన్ను గుర్తించాలి, నాకు అందరూ సొసైటీలో నన్ను చూడాలి, కాబట్టి నాకు అందరి దగ్గర కూడా మంచి రిలేషన్స్ ఉండాలి. కాబట్టి అందరి దగ్గర కర్మ లెక్కాచారాన్ని చాలా ఈజీగా వేసుకొనేస్తామా? వేసుకునేది చాలా ఈజీ, తీసేది కష్టమా? అరే, 2 వాళ్ళ పిల్లలకి ఇచ్చిందే లాస్ట్లో అక్కయ్యా. ముడి వేసేటప్పుడు ఎంత ఉమంగం కదా, మనం ముడి వేస్తున్నాం, మనం ముడి వేస్తున్నాం, మనం ముడి వేస్తున్నాం. దేహాభిమానంలో వచ్చి మనము ద్వాపర యుగము, కలియుగము ఏం చేస్తూ వచ్చినాం? సంబంధాలనే ముడులు వేసుకుంటూ వచ్చినాము. ఒక్కదానిపైన ఒకటి చాలా మంచిగా వేసుకొనేసినాం అన్నమాట. అందుకే చెప్పేది దాన్ని బ్రహ్మగంటు, బ్రహ్మముడి కదా చెప్తారు కదా. అరే, బ్రహ్ముడు వేసిండే ముడలమ్మా, తీయలేము. యావ బ్రహ్ముడు? బ్రహ్మ బాబా వేసినాడా ముడి అందరికీ? వేసినాడమ్మా? మనమే కదా, మనమే మన జీవితానికి మనమే ఆధారం, మన జీవితానికి మనమే సర్వస్వం. ముడి వేసేవాళ్ళు మనమే, మరి ముడి తీసేవాళ్ళు ఎవరు? మనం కాదా? అందుకే దానికి బాబా చూడండి, ఆ ముడులన్నీ దేనికి వేసినాము? దారానికి కదా, దారమే కదా. దారం లేకుండా ముడి లేదు. ముడి అలాగే ఉందా? సపరేట్ ఉందా? లేదు. దారము ఉంటేనే ముడి కదా. సో నేను ఆత్మ ఆ దారం అన్నమాట. నేను ఆత్మ ఆ దారం. నాకు ఇవన్నీ సంబంధాలు, వ్యక్తులు, ఇవన్నీ కూడా నేను ఆత్మ వేసుకున్నటువంటి ముడులేనే. కాబట్టి ఇప్పుడు అవన్నీ ముడులు తీసేదానికి బాబా ఒక్కటే మాటని మనకి నేర్పిస్తారు, ఆత్మ ఆత్మ ఆత్మ. నేను ఆత్మ అనుకుంటానో, నేను వేసుకున్న ముడులు చాలా ఈజీగా వెళ్ళిపోతాయి. దానికి ఆత్మ అభ్యాసం ఒక్కటే కారణం. అకస్మాత్ మనము ఆత్మ అనేది మర్చిపోయినామనుకోండి, ఆ అన్ని ముడులు ఏం చేస్తుంది? ఆత్మకి చిక్కుల్లో చిక్కేసేస్తుంది అన్నమాట. అది పెద్ద వలలాగా అయిపోతుంది. ఆ వలని మనమే వేసుకొని, ఆ వలలో మనమే పడి, అక్కడ దుఃఖీలు ఎవరవుతాము? మనమే కదా. ఎందుకంటే ఆ ముడి ఇండివిజువల్, ఆ దారం అనేది ఆత్మ. అన్ని సంబంధాల దుఃఖము దొరికేది ఆత్మకేనే.
సంబంధాలకు దొరుకుతుందా? లేదు, సంబంధాలకి దొరకదు. ఆత్మకే దుఃఖం దొరికేది, ఆత్మకే సుఖము కూడా దొరికేది. కాబట్టి అందుకే బాగా చెప్తారు బిడ్డలారా, సత్యుగం నుంచి మీరు వచ్చినప్పుడు మీరు ఇవన్నీ సంబంధాలు అనేటటువంటి ముడులు వేసుకొని రాలేదు. మీరు అన్ని ముడులు లేకుండా ఫ్రెష్ ఆత్మ వచ్చినారన్నమాట కదా. ఇప్పుడు మరి వాపసు వెళ్ళాలంటే మరి మనం ఇవన్నీ చిక్కల్ని తీసేసుకోవాలి. ఆ తీసేసుకునే దానికి ఒక్కటే ఆధారం, తపస్సు, యోగము, భక్తి. ఎంత మనకి టైం దొరుకుతుందో ఆ టైంని బాబా స్మృతికి అనేసి తీయాలి. ఎంత టైం మనం బాబా యోగానికి, బాబా జతలో సంబంధం మనతో ఎంత గట్టి అవుతూ పోతుందో ఈ ముడులు ఆటోమేటిక్గా ఈజీగా వచ్చేస్తాయి. మరి మనము ఒక్కొక్కటి ఇప్పే అవసరం పడదు. ఒక్కొక్కటి ఇప్పాలంటే ఏమవుతుంది? ఇప్పేకవుతుందా? దారము తెగిపోతుంది కానీ మీరు ముడి ఇప్పేకవ్వదన్నమాట. అవునా? దారం తెగిపోతుంది, లేదా మన గోర్లు విరిగిపోతాయి కదా. మరి విసిగైపోతుంది, దుఃఖీలైపోతాము. కాబట్టి అందుకే బాబా చెప్తారు, వేసుకోండే ఒక్కొక్క ముడిని తీసేదానికి పోవద్దండి. నేను ఆత్మ, నేను ఆత్మ, నేను ఆత్మ, నేను ఆత్మ అని ఈ కొత్త ముడి వేస్తూ పోండి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ దేహం యొక్క ముడులు మనం ఏమి వేసుకున్నాం కదా, అవన్నీ ఆటోమేటిక్గా తనకి తానే వెళ్ళిపోతాయన్నమాట. బాబా అందుకే సింపుల్గా నేర్పిస్తారు. చేయొచ్చునా ఈ రోజుటి నుంచి? చేయొచ్చునా? ఓకే. ఓం శాంతి. ఒక చిన్న గేమ్ ఆడిపించేసి వెళదామనేసి, అందుకే నేను అక్కకి చెప్పిన 5 to 6 చేపించేసి వెళతాననేసి. అందరికీ కూడాను మాలూరుకి, అన్నయ్య అందరినీ మాలూరు తీసుకొని రండి. మీకు అందరికీ కూడా బాబా ఇంటికి స్వాగతం, శుభ స్వాగతం. బాబాకి థ్యాంక్స్. ఈ సేవ చేసేదానికి, సేవ అవకాశం ఇచ్చినటువంటి బెంజీ గారికి, అన్నయ్యకి, రాధికక్కకి, మీకు అందరికీ కూడా నన్ను చాలా చాలా థ్యాంక్ యూ. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.
ఓం శాంతి. మీరందరూ కూడా అక్కయ్య వాళ్ళ అనుభవం విన్నారు కదా. ఇంటిల్లు పాదిగా బాబా కోసమే వాళ్ళకు లౌకిక జన్మ లభించింది కదా. వాళ్ళ అమ్మకి 4 పిల్లలంటే అమ్మ, పిన్నమ్మ, ఇంకో పిన్నమ్మ, వాళ్ళ పిల్లలు, పెద్దమ్మ పిల్లలు, వీళ్ళ కుటుంబం, వీళ్ళందరూ కూడా ఈ సాకార భూమిపై జన్మ ఎందుకు తీసుకున్నారంటే భగవంతుని సేవార్థమే జన్మ తీసుకున్నారు. ఒక ఆదర్శవంతమైన కుటుంబం కదా ఇది. ఎవరు ఒక ఇంట్లో ఒకరు త్యాగం చేసి బాబా దగ్గరికి రావడం అంటే అది మాకు కూడా తెలుసు, చాలా కష్టం. ఎంతమంది దగ్గర ఎన్ని తిట్లు తినాలి, ఎన్ని సహించుకోవాలి, ఎన్ని రకాలుగా వినాలి, వినిపించుకోవాలి, నిలబెట్టుకోవాలంటే జీవితాన్ని. మళ్ళీ అలౌకికంలోకి వచ్చిన తర్వాత లౌకికంలో అజ్ఞానులు కదా, అజ్ఞానులు కాబట్టి ఏదో ఒకటి అంటూనే ఉంటారు వాళ్ళు బాబా దగ్గరికి వచ్చేంతవరకు. అట్లాంటిది కుటుంబమే బాబాకు సమర్పణ కావడం అనేది చాలా గొప్ప విషయం. చూడండి, మీకు ఈ జ్ఞానం చెప్పడం ఒక ఎంత అయితే వాళ్ళ యొక్క త్యాగము మీ అందరికీ ఎంత ఆదర్శవంతంగా ఉంది కదా. నా బిడ్డకు పెళ్లి చేయకపోతే ఏమైపోతారో, వాళ్ళకు తోడెవరు, వాళ్ళకు దిక్కెవరు, వాళ్ళకి ఏమైనా జరిగితే ఎవరు చూస్తారు అని మీ అందరి క్వశ్చన్ అదే కదా. మరి ఇప్పుడు వీళ్ళకంతా తోడెవరు? బాబానే కదా. మీ బిడ్డకి అది రాదు. మనకి ఎదురు కనిపించే వాళ్ళకి దేవుడి దిక్కు, మీ బిడ్డలకు మాత్రం మీరే దిక్కు. అందుకని ఒక తోడు కావాలా, ఒక నీడ కావాలా? అవునా? లేదు కదా. భగవంతుని కోసం జన్మించడం, భగవంతుని కోసం జీవించడం, ఆయన కోసం జీవితాన్ని అర్పించడం అనేది చాలా గొప్ప సాహసం. అవునా కదా. లౌకికంలో ఆడబిడ్డకు ఒక కష్టం వస్తే నేనున్నానమ్మా అంటారు అందరూ, ఏదో మీ వంతు సహాయం మీరు చేస్తారు. కానీ ఇక్కడ మాకు వచ్చిందంటే ఎవరు భరోసా ఇస్తారు? ఎవరి కోసం జీవితం అర్పించుకొని వచ్చామో ఆయన ఇవ్వాల్సిందే. అవునా కదా. వీళ్ళు కంటికి కనపడని దైవం, కంటికి కనిపించే వ్యక్తులు భరోసా ఇస్తారు. ఇక్కడ కంటికి కనిపించని దైవానికి మనం జీవితాన్ని అర్పించుకోవడం అనేది జీవితాంతం కష్టమైన, సుఖమైన, లాభమైన, నష్టమైన, ఆరోగ్యమైన, అనారోగ్యమైన ఏదైనా కూడా నీకోసమే. జీవించినా నీ ఒడిలోనే, మరణించినా కూడా నీ ఒడిలోనే అని భగవంతుని పైన నమ్మకం ఉంచుకొని త్యాగం చేయటం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి భగవంతునికి ఎంత విలువ ఇస్తామో నిమిత్తాత్మలకు కూడా అంతే విలువ ఇవ్వాలి. ఆయన కంటికి కనిపించని దైవం, కంటికి కనిపించే దైవాలు నిమిత్త ఆత్మలు. ఎప్పటికీ అది గుర్తుండాలి మనకు. కుమారీలు అంటే ఏదో పేదరికంలో వచ్చారేమో, అమ్మ నాన్న లేక వచ్చారేమో, ఆదరణ లేక వచ్చారేమో, మన మనసులో ఇదే ఉంటుంది కదా. కానీ ఎన్నో ఎదుర్కొని వచ్చారు భగవంతుడి కోసం. భగవంతుని మీద ప్రేమతో జీవితాన్ని త్యాగం చేసుకుంటారు. అలాంటి వారికి మనందరూ కూడా బలి జీవించాలి. వీళ్ళు జీవితాన్ని ఇచ్చుకుంటే మనం సమయాన్ని ఇచ్చుకోవాలి, కొంచెం తనువుని ఇచ్చుకోవాలి, కొంచెం ధనాన్ని ఉపయోగించాలి, మన సాయశక్తులు, మనకున్న కళలు ఉపయోగించుకోవాలి భగవంతుని సేవలో. ఎంత టైం? మీకున్నంత టైంలో. అవునా? అప్పుడు బాబా కార్యం పూర్తవుతుంది. అలాగా ఈరోజు మనందరికీ ఆదర్శంగా, పైగా అందరూ మాతలు కాబట్టి మీరందరికీ ప్రేరణాదాయకంగా అక్కయ్య వాళ్ళు మంచి క్లాస్ని చెప్పారు, మంచి యోగాన్ని అనుభూతి చేయించారు. అక్కయ్యకి మనందరి తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఓం శాంతి. जीवन की राहों में तुम
तुझसे